సో అదేవిధంగా ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. సమ్మెలో నెట్వర్క్ ఆసుపత్రులు, వైద్యం కోసం పేద మధ్యతరగతి వర్గాల తీవ్ర అవస్థలు. ఎప్పటి నుంచో ప్రభుత్వానికి చెబుతున్నా ఫలితం లేదు, అర్థం చేసుకోండి అంటూ నెట్వర్క్ ఆసుపత్రుల వద్ద యాజమాన్యాల పోస్టర్లు. ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా సంస్థలకు కట్టబెట్టేందుకే ఇదంతా అంటూ ప్రజల ఫైర్. ప్రజారోగ్యంతో టీడీపీ కూటమి చెలగాటమాడుతుందని మండిపాటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు అనేది చాలా పెండింగ్లో ఉండిపోయినాయి అనమాట. మరి పేద ప్రజలు మరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే వారికి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు తప్పకుండా కావాలి. మరి దానికి సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ ఆసుపత్రులకైతే ఈ బకాయిలు ఇంకా ప్రభుత్వం మరి ఇంకా చెల్లించలేదు. దానివల్ల వాళ్ళు వాళ్ళ సేవలన్నీ కూడా నిలిపివేశారన్నమాట. దీంతో చాలామంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎన్నికల హామీల్లో మట్టుకి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కనీసం ఈ ఆరోగ్యశ్రీకి పెండింగ్ బకాయిలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉందన్నమాట. మరి మొన్న P4 విధానంతో పేదరికమే లేకుండా చేస్తానంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, మరి పేద ప్రజలకి నాణ్యమైన అందించడంలో వెనకబడ్డారా అనే ప్రశ్నలు అయితే మనకి ప్రధానంగా వినపడుతున్నాయి. ఏదైనా పేద ప్రజలు ముందు అభివృద్ధి చెందడం కంటే కూడా వాళ్ళ ఆరోగ్యాల మీద మీరు దృష్టి సాధించాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. తప్పకుండా ఈ పేద ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నాం.